రాష్ట్రంలో అక్రమ అనధికార నిర్మాణాలపై పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, అనధికార నిర్మాణాలపై పురపాలక శాఖ మార్గదర్శకాలకు సంబంధించి వివరాలేంటి? వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలు అయితే పురపాలక శాఖ జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనధికార అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఈ మార్గదర్శకాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అయితే జారీ చేశారు. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందిన తర్వాతే సదరు భవనాల్లోకి అడుగు పెట్టేలాగా యజమానుల వద్ద అండర్టేకింగ్ తీసుకోవాలని చెప్పి ఈ మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొన్నారు. భవన నిర్మాణ ప్రణాళిక మంజూరు సమయంలోనే ఈ అండర్టేకింగ్ తీసుకోవాలని చెప్పి కూడా పురపాలక శాఖ స్పష్టం చేసింది. భవన నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు బిల్డింగ్ ప్లాన్ అక్కడ ప్రదర్శించేలాగా యజమానులు ప్రదర్శించేలాగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అలాగే ఈ బిల్డింగ్ ప్లాన్ ను ఎప్పటికప్పుడు సంబంధిత స్థానిక సంస్థలకు చెందిన అధికారులు బిల్డింగ్ ప్లాన్ ని నిర్మాణాన్ని కూడా తనిఖీ చేయాలని చెప్పి కూడా సూచించారు. అలాగే భవన నిర్మాణ ధృవీకరణ పత్రం అనుసరించి నిర్మాణం లేకపోతే నివాస యోగ్య ధృవీకరణ పత్రం ఆక్యుపేషన్ సర్టిఫికేట్ మాత్రం జారీ చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే సంబంధిత డీవియేషన్ సరిచేసేంత వరకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఏమాత్రం జారీ చేయొద్దని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. డీవియేషన్ ఉన్నటువంటి నిర్మాణాల్లో ఆక్యుపేషన్ సర్టిఫికేట్ జారీ అయితే సంబంధిత యజమానులు అలాగే అధికారులపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా పురపాలక శాఖ స్పష్టం చేసింది. సదరు నిర్మాణాల్లో నివాస యోగ్య ధృవపత్రం సమర్పించిన తర్వాతే తాగునీరు, డ్రైనేజీ, కరెంటు లాంటి కనెక్షన్లకు సంబంధించినటువంటి కనెక్షన్లు కూడా ఇవ్వాలని అన్ని మున్సిపాలిటీలకు కూడా నగర పంచాయతీలకు కూడా కార్పొరేషన్లకు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. అక్రమ నిర్మాణాల్లో ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు, బిజినెస్ లైసెన్సులు కూడా జారీ చేయొద్దని చెప్పి కూడా స్పష్టం చేసింది. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జోనల్ ప్లాన్ లో డీవియేషన్ లేకుండా నిర్మాణాలు ఉండేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. అలాగే నివాస యోగ్య ధృవపత్రం చూపించిన తర్వాతే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా సదరు నిర్మాణాలకు సంబంధించి రుణాలు మంజూరు చేయాలని చెప్పి కూడా పురపాలక శాఖ సూచించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ధన్యవాదాలు ధనుంజయ్.